మేమెంతో కష్టపడితే ఈ 10% రిజర్వేషన్ వచ్చింది. అప్పుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు గాని, పితాని సత్యనారాయణ గారు గాని, మేము గాని చాలా దుక్కులను ఎన్నో మీటింగులు లోకేష్ గారితో పెట్టడం, చంద్రబాబు నాయుడు గారితో పెట్టడం, పదే పదే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఈ విషయం గురించి అడగడం వలన 20% ఇస్తామని చెప్పి 10% మొన్న రిజర్వేషన్ ఇచ్చారు. ఆ 10% రిజర్వేషన్ కోసం రేపు శెట్టిబలిజ గౌడ మహాధన సభ అని ఇక్కడ పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ తరపున శెట్టిబలిజ గౌడ మహాధన సభ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో తెలుగుదేశం పార్టీలో ఉన్న మన శెట్టిబలిజ గౌడ నాయకులందరూ కూడా పాల్గొనాలని, అలాగే ఇది మాత్రం ఓన్లీ కమ్యూనిటీ తరపునే మన లాలా చెరువు సెంటర్ మన రాజశేఖర రెడ్డి విగ్రహం పక్కన యోగా పార్కు సెంటర్లో ఈ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. పార్టీలకు అతీతంగా మన శెట్టిబలిజ గౌడ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చి విజయవంతం చేయాలని చెప్పి మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే మనం ఎంతమంది అన్ని పార్టీలో ఉన్న కులం అనేటప్పటికి మాత్రం అందరూ ఒకే వేదిక మీద ఉంటాం. మన అందరం కూడా ఇక్కడ మనకి రెడ్డిరాజు గారు అధ్యక్షులుగా ఉన్నారు, అలాగే బుడ్డుకి సీని గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ఎప్పుడు కూడా బయట ఎన్ని దుక్కులున్నా ఎలా జరిగినా రాజమండ్రి వచ్చేటప్పటికి మాత్రం మనం అందరం ఒకే నాయకత్వంలో పనిచేస్తున్నాం. రేపు ఈ విగ్రహావిష్కరణ కూడా మనందరం కూడా ఖచ్చితంగా మా ఈ కులం తరపున అందరూ కూడా పాల్గొని, నాకు ఈ చైర్మన్ ఇచ్చిన పార్టీకి నేను సభ పెట్టాలి కాబట్టి అక్కడ పెడుతున్నాను. అలాగే ఈ జాతిలో నేను పుట్టినందుకు మన జాతిపితైన దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం మొట్టమొదటిసారిగా రాజమండ్రిలో పెట్టాలనుకున్నాను. నాకు చైర్మన్ ఇచ్చిన ఒక 20 రోజుల్లో నేను ఈ స్థలం కూడా చూసుకోవడం, విగ్రహం కూడా